ఈరోజు మనం సాక్షి ఈనాడు పేపర్లో వచ్చిన మెయిన్ వార్తల్ని చర్చించుకుందాం. దయచేసి అందరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువసేపు ఉండదు, తక్కువ టైంలో మనం నిన్నట జరిగినవన్నీ మెయిన్గా అన్నీ కవర్ చేసుకుందాం. నేను దేన్ని తప్పుపట్టట్లేదు, జస్ట్ మనకి ఉపయోగపడే మాత్రం నేను రాసుకొని చెప్తున్నాను. కొన్ని నిన్న జరిగిన సిద్ధం సభలో ఆ పార్టీకి సంబంధించినవి ఎలా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. 99% హామీలు అంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలను 1% ఒక్కటే మినహాయించి 99% వరకు నెరవేర్చాము, ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకున్నామని ఆయన చాలా గట్టి విశ్వాసంతో ఉన్నారు. వాలంటీర్లందరూ అంటే ఆయన ఏర్పరచుకున్న వాలంటీర్లందరూ ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలని చెప్పి ఆ సభలో ఆయన వాళ్ళని కోరారు. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఒకటి ఉంది. చర్చకు సిద్ధమా, అభివృద్ధి ఎవరిదో వినాశనం ఎవరిదో అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్కి సవాల్ విసిరారనమాట. ఆ తర్వాత మనకి సాక్షిలో కనపడని వార్త ఏంటంటే, నిన్న షర్మిల కొడుకుది వివాహం జరిగింది. అది మనకి సాక్షిలో ఎక్కడా కనపడలేదు. ఈనాడులో లోపల పేజెస్లో ఉంది. ఆమెకి అది ట్విట్టర్ ద్వారా ఆమె పంచుకున్నారు. తల్లిగా మరో సంతోషకర వేడుక, కుమారుడి పెళ్ళి, తల్లిగా తనకి సంతోషకర వేడుక అని చెప్పి వాళ్ళ అమ్మతో ఆ వధూవరులతో కలిసిన దిగిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి ఈ మాటలు జోడించారు. అత్యుత్తమ ప్రధానిగా మోడీ, అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా నవీన్ పట్నాయక్ అని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. రేపు జరగబోయే ఎలక్షన్స్కి 26 లక్షల ఇంక్ బాటిల్స్, ఓటేసిన తర్వాత ఇంకేస్తారు కదా, అవి రేపు 26 లక్షల ఇంక్ బాటిల్స్ రాబోతున్నాయి రేపు ఎన్నికలకి. ఒక వింతైన వార్త ఏంటంటే, ఒక మహిళా కాపరి అంటే చనిపోయిన తర్వాత దహనం చేస్తారు కదా, వాళ్ళకి 14 ఏళ్లలో 40,000కు పైగా మృతదేహాలను దహనం చేస్తారు. కాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది, 18 మంది చనిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్ని కొనసాగిస్తూ తెలంగాణ 2050కి మెగా మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తా అని చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. సహజంగా అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి చేసినవి కొనసాగించాలంటే ఎవరు కొనసాగించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు జగన్ కంటిన్యూ చేయలేదన్నమాట. 3 టెస్టులు ఇంగ్లాండ్ మీద ఇండియా గెలిచింది. నా టెస్టుల్లో మన ఇండియాకి ఇదే పెద్ద విజయం అనమాట. 434 పరుగుల తేడాతో గెలిచింది. నెక్స్ట్ ఆసియా ఛాంపియన్షిప్లో లేడీస్ బ్యాడ్మింటన్లో ఇండియాకి బంగారు పథకం వచ్చిందనమాట. దయచేసి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి, ప్రయత్నం చేయండి.